అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు. ఈరోజు నేను ఉదయమే లేసి దేవుళ్ళను శుద్ధి చేసుకుందామనేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దేవుళ్ళని శుద్ధి చేసుకున్నాననమాట. ఇంటికి పూలతో అలంకరణ చేశాను. అంతే తులసి చెట్టు దగ్గర కూడా అలంకరణ చేశాను. పూజా రూమ్‌కి కూడా అంతే పూలు పెట్టామనమాట. పూలు పెట్టిన తర్వాత నేను ఏ పూజ చేసినా, ఏ మంచి రోజైనా ఇంటి ముందు దీపం పెట్టడం అలవాటయిపోయిందనమాట. అంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి ఇంటికొచ్చినా ఇంట్లో మంచి జరగాలి కదా! అలాగే నేను ఈరోజు దేవుళ్ళనంతా శుద్ధి చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకున్నాను. ఈరోజు నేను కొత్తగా శంకుచక్ర నామాల దీపం తెచ్చుకున్నాననమాట. ఆ దీపం వెలిగించుకున్నాను. దాన్ ఈ దీపం నాకు చాలా బాగా నచ్చింది. ఆ దీపం తెచ్చుకున్నాను. నేను ఈరోజు పిండి దీపాలు గూడా పెట్టుకున్నాననమాట. పిండి దీపాలతో పాటు ఈరోజు తులసీ దళాలతో అష్టోత్తరాలు చదువుకున్నాను. స్వామివారికి ఇష్టమైన పానకం, పాయసం, పాలు అలా పెట్టుకున్నాననమాట. మాకు ఈరోజు ఒక పొద్దు వంట అంటారనమాట. వంట నైవేద్యం చేసి పెడతామనమాట. మనము వంట నైవేద్యం చేసి పెట్టేటప్పుడు కింద ఎట్లా ముగ్గు వేసి శుభ్రంగా తుడిచేసుకొని ముగ్గు వేసి వంట పెట్టాలనమాట. చేసినయి పెట్టాలి. నేను ఈరోజు పాయసము, కాకరకాయ ఫ్రై, మామిడికాయ పప్పు, దోసకాయ పచ్చడి ముక్కలు, అన్నం మీదనే పెరుగు, ఉప్పు, చారు, నెయ్యి అన్నీ వేసేసాననమాట. ఇలా మా అత్తగారు వాళ్ళు చేస్తారనమాట. ప్రతి శ్రావణ మాసంలో ఫస్ట్ శనివారం ఇలా చేస్తారు. అలాగే నేను చేసుకున్నాను. మా ఇంట్లో ఉన్న శ్రీనివాస కళ్యాణం ఫోటోకి కూడా దండ వేసేసుకున్నాను. ఇలా అంతా పెట్టిన తర్వాత ధూప, దీప నైవేద్యాలతో మనం అయ్యవారిని, అమ్మవారిని అలంకరించుకుంటాం కదా! ఇలా 2 ప్లేట్లు ఎందుకు పెట్టాలో తెలుసా అండి? ఒకటి అమ్మవారికి, ఒకటి అయ్యవారికి. ఒకటి పెట్టకూడదండి. ఎప్పుడైనా 2 పెట్టాలి. నాకు మా పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే చేస్తుంటాననమాట. ఎప్పుడైనా 2 ప్లేట్లలో పెడతాను. అయ్యవారు, అమ్మవారు ఎట్లనో మనం గూడా అట్లనే కదా! భార్యాభర్త అలా అన్నమాట. నా పూజా విధానం నచ్చితే లైక్ చేయండి.